హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సెంట్రల్ టెట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చేశారు. ఇది 2026 నోటిఫికేషన్ అన్నమాట. మే 11నే ఇచ్చారు ఆల్రెడీ. ఇంకా 4 days మోర్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్కి ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. సో ఇది ఒక రిమైండర్ లాగా చెప్పొచ్చు అనమాట ఈ వీడియో అనేది. ఈ మంత్లో 10th వరకు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్, అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ సబ్మిషన్ కూడా ఈ మంత్ 10వ తారీఖు మాత్రమే ఉందన్నమాట. ఆ లోపు మీరు అప్లికేషన్ లాంటివి అనుకుంటే ఫాస్ట్గా పెట్టేసుకోండి. అలాగే కస్తూర్బా గాంధీకి సంబంధించిన కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టుల నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అలాగే నవోదయ స్కూల్స్కి సంబంధించినది కూడా నోటిఫికేషన్ ఇచ్చారండి. సో వాటన్నిటికీ ఎలిజిబిలిటీ అనేది ఉండాలంటే పిఆర్టీ కానీ, టీజీటీకి, పీజీటీకి, ఇంకా ఈ ఎగ్జామ్స్కి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే డెఫినెట్లీ సీటెట్ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సి ఉంటుంది. అంటే అదర్ స్టేట్స్కి కానీ ఇట్లా రాయడానికి కూడా మస్ట్ అండ్ షుడ్గా సీటెట్ అనేది అడుగుతున్నారు. సో మీరు మీ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడాను మంచిగా వితౌట్ మిస్టేక్స్తో అప్లికేషన్ అనేది ఫాస్ట్గా పెట్టేసుకోండి. మళ్ళీ లాస్ట్ డే వరకు వెయిట్ చేసేసరికి మీకు సైట్ అనేది ఒక్కొక్కసారి సర్వర్ స్లో అవ్వచ్చు, ఇబ్బంది పడతారు. ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని నెక్స్ట్ 2027కి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్కి కొంచెం హై స్కోర్ తెచ్చుకొని సీటెట్ అనేది ఉంచుకుంటే చాలా బెటర్ అని ఇది చెప్తున్నాను అనమాట. మీకు ఇది వీడియో యూస్ఫుల్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.